ఇది మా పాపకి డైట్ ఫుడ్ ఆనియన్ వేసి చేస్తానండి. ఎక్కువ ఆయిల్ వేయకూడదు, కొంచెం ఎక్కువ అయినట్టు తీసేస్తే బెస్ట్. మా మనవరాలు మాటల్లో పడి కొంచెం ఎక్కువ వేస్తాను. అసలు ఆయిల్ వేయకూడదండి, చాలా లైట్గా వేయాలి. చాలా ఇంతకు మించి వేయకూడదండి ఆయిల్. ఒక స్పూన్ వేసినట్టు వేయాలి అంతే అండి. దీంట్లోకి పోపు చూడండి, జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం సాయమినపప్పు, కొద్దిగా పచ్చెనపప్పు. చూసారా ఆయిల్. నాలుగు ఆకులు కరివేపాకు అంతే అండి. ఎండుమిర్చి అది వేయనండి దీంట్లో. పోపు లేకపోయింది. ఇది ఒక క్యారెట్, హాఫ్ బీట్రూట్ అండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ కాదు. అంటే ఇది కొంచెం క్యారెట్ బీట్రూట్ బేగా ఆగదు కదా, దానికోసం లైట్గా సాల్ట్ వేసానంటే. ఇది ఒక్క నిమిషం కింద పెట్టి మూత పెడదాం. ఓకే, 2 నిమిషాలు అలా మగ్గనిద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది ఎగిపోయింది దగ్గరికి. ఇది జుక్ని అంటారంటండి, దీన్ని ఏమంటారు? ఇది గోకులి అంటారంటండి, ఇదేమో జుక్లి అంటారండి. ఈ డైట్ ఫుడ్లు పేర్లేటో మనకు తెలియదండి. ఇది ఇలా ఇంకొక 2 నిమిషాలు కొంచెం సిమ్లోనే వేద్దాం ఫ్రెండ్స్, మూత పెట్టేసి. ఓకే, మూత పెట్టేసా. ఇది ఎంత మగ్గిందో ఒకసారి చూద్దామండి. 2 నిమిషాలు అన్నాను కానీ చాలా టైం పట్టేలా ఉంది. ఆయిల్ వేస్తే మగ్గుతుంది, అందులో ఆయిల్ లేకుండా ఏం మగ్గుతుందండి. ఒక స్పూన్ కూడా వేసుకున్నా చాలా మగ్గాలేదు. నేను నాన్ స్టిక్ లేకపోతే సరిపోయింది. నేను నాన్ స్టిక్ వాళ్ళు లేకుండా మామూలు కళాయిలు వేసాను. ఎంతవరకు మగ్గించి అయిపోయిందా లేదా? మ్యాక్సిమం అంటే ఇది ఎక్కువ పూర్తిగా మగ్గకూడదండి, హాఫ్ బాయిల్ అవ్వాలి. ఇది నన్ను అడిగితే ఎలాగా వేసుకుని కొద్దిగా కుక్కర్లో ఒక విజిల్ వచ్చేసాక పోపెట్టుకుంటే బెస్ట్. అలా అయితే ఇంకా బాగుంటుంది, ఇలా ఆయిల్లో కాకుండా. ఇది ఇలా సరిపోద్ది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం లైట్గా కారం వేస్తున్నాను, సాల్ట్ మగ్గేటప్పుడు వేసాను కాబట్టి సరిపోద్ది. కొంచెం మసాలా పౌడర్ కూడా వేస్తాను, లైట్గా. ఇది గరం మసాలా పౌడర్ అండి, కొంచెం వేస్తున్నాను. అది వేసి పెట్టుకున్న కొత్తిమీర.
స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే డైట్ ఫుడ్, మధ్యాహ్నం ఫుడ్ నాకు కదండి మా పాపకి. నేనైతే రైస్ తింటాను, రైస్ తినకపోతే ఉండలేను అసలు. మధ్యాహ్నం ఒక పూట రైస్ కంపల్సరీ తినాలి. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.